శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి దినవహి సత్యవతి గారు రచించిన మహర్దశ అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2025 ఏప్రిల్ సంచిక కథామంజరిలో ప్రచురింపబడింది. మరి కథలోకి వెళదామా? అర్ధరాత్రి దాటింది. అత్యవసరమైన ఆఫీస్ పని ముగించి ఇలా మంచం మీద వాలానో లేదో అలా గాఢ నిద్రలోకి జారుకున్న నేను ఫోన్ శబ్దానికి ఉలిక్కిపడి లేచి టైం చూశాను. తెల్లవారుజాము 2:30. ఈ సమయంలో ఎవరో అనుకుని హలో అన్నాను. అక్క, నాన్న ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను. తమ్ముడు కమల్ మాటలకి నిద్రమత్తు వదిలి నిన్నటిదాకా బాగానే ఉన్నారుగా, అంతలో ఏమైంది ఆందోళనగా అడిగాను. కాసేపటి క్రితం ఉన్నట్లుండి గుండె పట్టుకుని నొప్పి అన్నారు. అయ్యో అదేమిట్రా, ఇదిగో వెంటనే బయలుదేరుతాను. అక్క, ఏదో చెప్పడానికి తటపటాయిస్తున్నాడు కమల్. ఏమైందిరా? దయచేసి నువ్వు రావద్దక్క. నువ్వేనా ఇలా అంటున్నది? కమల్ మాటలకి విద్యుద్ఘాతం తగిలినట్లయినది. కాదక్క, నాన్న నిన్ను రావద్దని చెప్పమన్నారు. ఎందుకని? పోనీలే, నాన్న వద్దనారని మానేయకుండా చెప్పినందుకు థ్యాంక్స్. ఏం చేయాలో నేను ఆలోచించుకుంటాను. కానీ నాన్నని చేర్పించే ఆసుపత్రి వివరాలు ఇవ్వు చాలు. ఫోన్ పెట్టేసి గబగబా బ్యాగ్ సర్ది ఏదైనా బస్సు లేదా రైల్లో టికెట్లు దొరుకుతాయేమోనని ప్రయత్నం మొదలుపెట్టాను. అప్పుడే చటుక్కున ధాత్రి, కొన్నాళ్ళు మీ పుట్టింటికి దూరంగా ఉండు అని కొన్ని రోజుల క్రితం నా మిత్రుడు ఇందిర చెప్పటం గుర్తొచ్చింది. అతని జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానం గురించి నాకు బాగా తెలుసు. మరేదైనా అత్యవసర పరిస్థితి వస్తేనో సందేహం వెలిబుచ్చాను. అప్పుడు చూద్దాంలే, కానీ ప్రస్తుతానికి చెప్పినట్లు చెయ్యి అన్నాడు. అప్పటి వరకు అతని మాట నేను త్రోసిపుచ్చింది లేదు. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు. నాన్న నన్ను రావద్దని చెప్పడానికి కారణం ఏదైనా వెళ్ళటం నా కనీస బాధ్యత, తప్పదు. కానీ ఆ రోజు ఇంద్ర చెప్పినట్లే ఇప్పుడు నాన్న కూడా నన్ను రావద్దనటం కేవలం యాదృచ్ఛికమా లేక పరి విధాల ఆలోచిస్తూ హైదరాబాద్ బస్సు ఎక్కాను. మా తాతగారు మోతుబరి రైతు. ఆయన సంతానంలో నాన్నే పెద్ద కావటంతో తాతగారు నాయనమ్మ కాలం చేశాక కుటుంబ భారం ఆయనపై పడింది. బాధ్యతలు నెరవేర్చే క్రమంలో ఖర్చుల నిమిత్తమై అమ్ముకుంటూ వెళ్లటంతో తాతగారి 50 ఎకరాల మాగాణి కరిగి ఎకరం మిగిలింది. నాన్నకి జాతకాలపైన కొంత నమ్మకం ఉండేది. నమ్మిన వారికి నమ్మినంత అని ఆయన అనుకున్నవి చాలా మటుకు జరిగాయి. ఒక్క విషయం తప్ప, అది ఆయన పెళ్లి. జాతకం ప్రకారం ఆయనకి త్వరగా పెళ్ళవుతుందని ఉందట. కానీ కుటుంబ బాధ్యతలన్నీ తీరేటప్పటికీ 30 ఏళ్లు నిండాయి. దాంతో ఆయనకి పిల్లనివ్వడానికి, ముఖ్యంగా ఆ రోజుల్లో కట్టుబాటును బట్టి ఎవ్వరూ సుముఖత చూపలేదట. ఆఖరికి ఎదురు ఖర్చులిచ్చి అమ్మని చేసుకున్నారట. అలా ఆ విషయంలో ఆయన అంచనా తప్పిందట. అమ్మా నాన్నలకి నేను కమల్ పుట్టాము. నాకు 10 ఏళ్లప్పుడు అమ్మమ్మకి ఆరోగ్యం బాగుండలేదని చూడ్డానికి వెళ్ళిన అమ్మ శవమై తిరిగి వచ్చింది. నాన్న దుఃఖానికి అంతులేదు. అంతే. అప్పటి నుండి ఎక్కువగా కాకపోయినా జాతకాల గురించి మాట్లాడడం తగ్గించారు నాన్న. డిగ్రీ పూర్తవగానే నాకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్నీ బాగున్నా గానీ ఎందుకో నా పెళ్లి ఆలస్యం అవుతూ వెళ్ళింది. ఆలోగా ఒకనాడు కమల్ తానొక అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. ఆ అమ్మాయి నక్షత్రం, పుట్టిన తేదీ, సమయం, ఊరు కనుక్కో, ఆలోచిద్దాం అన్నారు నాన్న. నాకు అలాంటి వాటిల్లో నమ్మకం లేదు అన్నాడు కమల్. జాతకాలు కనీస స్థాయిలోనైనా కలవాలిరా, నా మాట విను, తమ్ముడికి నచ్చ చెప్పాలని చూశారు నాన్న. ఏదేమైనా నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను కమల్ తెగేసి చెప్పడంతో నాన్న మౌనం వహించారు. తమ్ముడికి పెళ్ళయి 10 ఏళ్లయింది. వాడికి 2 పిల్లలు. మరదలు కూడా సంస్కారవంతురాలు. నాన్నని ఎంతో గౌరవంగా చూసుకుంటుంది. తమ్ముడి పెళ్ళయ్యాక నాకు సంబంధం వచ్చింది. జాతకాలు బాగా కలిశాయని, 6-100 మా పెళ్లి తప్పక జరుగుతుందని అన్నారు నాన్న. కానీ చాలా విషయాల్లో నాకు అతనికి పొంతన కుదరలేక మా పెళ్లి జరగలేదు. నాన్న కృంగిపోయారు. తనలా అయిపోయారు. నాకు 35 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తున్న నాన్నతో తమ్ముడితో, ఇక మీ ప్రయత్నాలు మానుకోండి, మీరు చూసినా నేను చేసుకోను ఖచ్చితంగా చెప్పేశాను.
నా దగ్గరికి వచ్చి ఉండమని ఎంత బ్రతిమిలాడినా అలవాటైన చోటు వదిలి రాలేనమ్మా, నువ్వే వీలైనప్పుడల్లా వచ్చి వెళ్ళు అనేశారు నాన్న. అలా తమ్ముడి దగ్గర హైదరాబాద్లో నాన్న, ఖమ్మంలో ప్రభుత్వోద్యోగిగా నేను స్థిరపడ్డాము. రోజుకు ఒక్కసారైనా నాన్నతో వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటాను. నిన్న మాట్లాడినప్పుడు బాగానే ఉన్నారు, మరి ఇంతలోనే ఏమిటో ఇలా ఆలోచనలో ఉండగా ధడేల్మన్న శబ్దంతో బస్సు ఆగిపోయింది. ప్రయాణికులందరి తలలు ముందున్న సీటు కడ్డీలకి కొట్టుకున్నాయి. అదృష్టవశాత్తు ఒళ్ళో పెట్టుకున్న బ్యాగుపై తలవాల్చి ఉండటం వల్ల నేను ఇనప కడ్డీ దెబ్బ తప్పించుకోగలిగాను. డ్రైవర్కి గుండె నొప్పిగా అనిపించి బస్సుని ఆపబోయే ప్రయత్నంలో డివైడర్ని గుద్దాడని తెలిసింది. వెంటనే అంబులెన్స్ పిలిపించి డ్రైవర్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. భగవంతుడా, అతన్ని కాపాడు మనసులోనే ప్రార్థించాను. కాసేపట్లో అదే ట్రావెల్స్ కంపెనీది మరొక బస్సు వచ్చింది మా కోసం. బస్సు మారుతుంటే మోకాలు నొప్పి అనిపించింది. ఇనప కడ్డీ నుంచి తల తప్పించుకున్నా కాలు ముందు సీటుకి గుద్దుకున్నందువల్ల దెబ్బ తగిలి ఉంటుందని ఊహించాను. ప్రాణగండం తప్పినందుకు సంతోషించాను. నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా హైదరాబాదు చేరాను. బస్సు దిగి సరాసరి ఆసుపత్రికి వెళ్ళాను. వస్తానని అనుకోలేదేమో. నన్ను చూడగానే ముందు కంగారు పడ్డా తర్వాత ఆ పరిస్థితిలో తనకు తోడు దొరికిందని తేలికపడ్డాడు కమల్. ఏమైందక్కా, కుంటుతున్నావు? నా నడకలో తేడా గమనించి అడిగాడు. అప్పటి మా పరిస్థితిలో బస్సు ఉదంతం చెప్పి తమ్ముడిని ఇంకా కంగారు పెట్టడం ఎందుకని బస్సులో కాళ్ళు వేలాడేసి కూర్చున్నాను కదా, మోకాలు పట్టింది అంతే అన్నాను. నాన్న వద్దన్నా ఎందుకు వచ్చావక్క? రవంత కోపంగా అడిగాడు. రాకుండా ఉండలేకపోయానురా. అది కాదక్క, అసలు నాన్న ఎందుకు నన్ను రావద్దన్నారు? నీకేమైనా చెప్పారా? నెమ్మదిగా గొణిగాడు. నాకెందుకు చెప్పలేదు? అది నీకు చెప్పేది కాదన్నారు. ఏమిటో అంత దాచాల్సిన విషయం? నాన్నకి గుండెపోటు వచ్చింది. గుండెలో బ్లాక్స్ ఉన్నాయి. బైపాస్ సర్జరీ చేయాలి. లోపల ఐసీయూలో ఉన్నారు. 1 గంటలో చేస్తారు భయపడుతూ అన్నాడు. ఒక్కసారిగా విస్తుపోయాను. అంత సీరియస్ విషయం నువ్వైనా చెప్పాలి కదరా, నిష్ఠూరంగా అన్నాను. అది సరే అక్క, ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. నాన్నకి తెలిస్తే నన్ను కోపడతాడు. ఏంటిది కమల్, ఇలాంటప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్ళమంటావా? నా మాట వినక్క బ్రతిమాలాడు. నీ భయానికి కారణం చెప్పు ముందు, గద్దించి అడిగాను. జాతకం ప్రకారం నాన్నకి నీకు కూడా దశ బాగాలేదట. అందుకని ఇద్దరు ఒకచోట ఉండకూడదన్నారు. నాకు దశ బాగాలేదన్న మాట వినగానే బస్సు ప్రమాదం గుర్తొచ్చింది. అయితే అసలు దశ బాగోకపోవడానికి నేను రావడానికి మధ్య సంబంధం ఏమిటట? అలా ఇద్దరి దశలు బాగోలేనప్పుడు ఎవరి జాతకమైతే బలహీనంగా ఉంటుందో వాళ్ళకి ప్రాణగండం ఉంటుందట. ప్రస్తుతం ఆయన జాతకం నీ జాతకం కంటే బలంగా ఉన్నదట. అందువలన నీకేదైనా కీడు జరుగుతుందేమోనని భయపడుతున్నారు. నేను ఇలాంటివన్నీ నమ్మను. కానీ ఆయనతో వాదన ఎందుకని ఊరుకున్నాను. పైగా నువ్వలా అంటే కనుక నీకు ఇంకో విషయం కూడా గుర్తు చేయమన్నారు. ఏమిటది? సందేహంగా చూశాను. ఒకసారి అమ్మమ్మకి సీరియస్గా ఉంటే చూద్దామని అమ్మ వెళ్ళింది గుర్తుందా? అదెలా మర్చిపోగలను? అప్పుడు చనిపోతుందనుకున్న అమ్మమ్మ కోలుకుంది. ఆరోగ్యంగా ఉన్న అమ్మ మాత్రం పోయింది. అమ్మ గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిలాయి. అప్పుడు నాన్నకది తెలుసట. కానీ కన్న తల్లి చావు బ్రతుకుల్లో ఉంటే అమ్మని వెళ్ళొద్దనటం ధర్మం కాదని మౌనంగా ఉండిపోయారట. నిజమే కదా మరి. ఇప్పుడు మళ్ళీ ఆయన అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను అన్నారు. అక్కకి జీవితం అంతా ముందే ఉందని, కనుక ససేమిరా ఇక్కడికి రావద్దని చెప్పమన్నారు. కమల్ గొంతులో దుఃఖం. అది ఆయన నమ్మకం. దాన్ని నేను గౌరవిస్తాను. అదే సమయంలో నాన్న ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దశ బాగోలేని కారణాన నాకేదో అవుతుందని భయపడి అక్కడ కూర్చోలేను. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇక్కడికి రావటం కేవలం నా నిర్ణయం. తమ్ముడికి ధైర్యం చెప్పి సాంత్వనపరిచాను. సరే, నీ ఇష్టం. ఇప్పుడు ఎలాగూ లోపలికి వెళ్ళనివ్వరు. నువ్వు ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకో. ఇక్కడ నేనుంటాను. ఆపరేషన్ మొదలవగానే ఫోన్ చెయ్యి. కొంత డబ్బు వాడికిచ్చి ఇంటికి వెళ్ళి మరదల్ని పిల్లల్ని పలకరించి వేడివేడి కాఫీ తాగి ఫ్రెష్ అయ్యాను. ఇక్కడికి బయలుదేరే ముందు పరిస్థితి వివరిస్తూ ఇంద్రకి మెసేజ్ పెట్టాను. నా మెసేజ్ చూశాడేమో.
ఫోన్ చేసి, ధాత్రి, అంకుల్ ఎలా ఉన్నారు ఆదుర్దాగా అడిగాడు. నాన్నకి గుండెపోటు వచ్చిన విషయం, ఆయన నన్ను రావద్దనటం, బస్సు ప్రమాదం అంతా చెప్పి, నాన్నలాగే నువ్వు భయపడుతున్నావా నాకేమైనా అవుతుందని? ఆ రోజు నువ్వలా అనటానికి అదే కారణమా అని అడిగాను. కొంత నిశ్శబ్దం తర్వాత అవును నెమ్మదిగా అన్నాడు. నీ మాటను ఎప్పుడూ గౌరవిస్తాను, కానీ ఈ విషయంలో స్వార్థపరురాలిని కాలేను, నన్ను మన్నించు అన్నాను. నువ్వేంటో నాకు తెలుసు, మనందర్నీ కాపాడే భగవంతుని మీద నమ్మకం ఉంచు. నువ్వు జాగ్రత్త, వీలైనప్పుడు ఫోన్ చెయ్యి. ఇందిర ఫోన్ పెట్టేసిన చాలాసేపటి వరకు ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇంతలో నాన్నని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. కమల్ ఫోన్ చేశాడు. ఆపరేషన్ దిగ్విజయంగా జరిగి నాన్న ప్రాణగండం నుంచి బయటపడ్డారు. నాన్నని ఐసీయూలో ఉంచారు. ఆ మన్నాటికి గాని మాకు నాన్నని కలుసుకునే అవకాశం రాలేదు. అక్క, ముందుగా నువ్వు వెళ్ళి చూసిరా అన్నాడు కమల్. వద్దు, నువ్వే వెళ్ళు. నన్ను చూస్తే వద్దన్నా వచ్చానని కంగారు పడగలరు. నాన్నని పలకరించి వచ్చి, ఇక నువ్వు వెళ్ళు, నాన్నకి చెప్పానులే అన్నాడు కమల్. నేను లోనికి వెళ్ళేటప్పటికి నాన్న సన్నగా గుర్రు పెడుతున్నారు. లేపటం ఎందుకని చూసి వచ్చేశాను. మర్నాడు చూడ్డానికి వెళ్ళినప్పుడు ఏదో అనబోతే, ఇప్పుడేమీ చెప్పొద్దు, విశ్రాంతి తీసుకోండి అన్నాను. సాలోచనగా చూశారు. 4 రోజుల తర్వాత నాన్నని స్పెషల్ రూమ్లోకి మార్చారు. కమల్ నాన్నకి భోజనం తేవటానికి ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడెలా ఉంది? నాన్న చెయ్యి నిమురుతూ అడిగాను. నాన్న కళ్ళల్లో నుంచి జలజల కన్నీళ్లు రాలాయి. మౌనంగా నా చేతిని ప్రేమగా నొక్కారు. నాకు తెలుసు మీరేమో ఆలోచిస్తున్నారో అన్నాను. నాన్న ఏదో అనబోతూ ఉంటే మీరేమీ చెప్పద్దు, నేను చెప్పేది వినండి చాలు. మీ నమ్మకాలు మీవి, నా విశ్వాసం నాది. ఈ వయసులో మీకు తోడు నిలవటం నా బాధ్యత. దశ బాగోలేదని భయపడి బాధ్యతని విస్మరించలేను. అయితే జాతకాల్లో చెప్పినది జరగదంటావా అన్నారు అమాయకంగా. అది నాకంటే మీకే బాగా తెలుసు. మీకు గుర్తుందా, ఒకసారి నాకు మంచి సంబంధం వచ్చింది. అతని పేరు ఇంద్ర. జాతకరీత్యా మాకిద్దరికీ బాగా కుదిరిందని, మా పెళ్లి తప్పక జరుగుతుందని అనుకున్న మీరు అలా జరగకపోయేటప్పటికీ బాధపడ్డారు. అవును, ఇప్పటికీ బాధపడుతున్నాను దిగులుగా అన్నారు. ఈ జాతకాలపై మీ నమ్మకం, నా విశ్వాసం, వీటన్నిటినీ మించినది ఒకటుంది. అదే దైవబలం. అది లేకుంటే ఏదీ జరగదు. ఇవాళ ఆ దైవబలమే మనల్ని కాపాడింది. బహుశా ఆ దైవబలం లేకనేనేమో ఇంద్రతో నా పెళ్లి జరగలేదు. అయినా ఇప్పుడేమైందని? పెళ్ళే జీవిత పరమార్థం కాదు కదా. మా పెళ్లి జరగకపోవటాన్ని దైవ నిర్ణయంగా భావించి నేను ఇంద్ర మంచి స్నేహితులుగా కొనసాగుతున్నాం. మీరది అర్థం చేసుకుంటే చాలు. సందర్భం వచ్చింది గనుక ఇంకో విషయం చెప్పనా? జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకనాడు చావు దశ, మీ పరిభాషలో చెప్పాలంటే మారక దశ తప్పక వస్తుంది. కానీ నాలాగా కన్నవారికి సేవ చేసుకోగలిగే మహర్దశ ఎంతమందికి పడుతుంది చెప్పండి. నాన్న చెయ్యి నా చేతుల్లోకి తీసుకుని కించిత్ గర్వంగా అన్నాను. నా చేతిని అలాగే పట్టుకొని నిశ్చింతగా కళ్ళు మూసుకున్న నాన్న కను కొరుకల నుంచి ఆనంద భాష్పాలు జాలువారాయి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.